యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏది నిజం అనుకోవాలో ఏది అబద్ధం అనుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు. నా బిడ్డ మీద నింద వెయ్యాలని చూస్తే అది చివరికి మీ ప్రాణాల మీదకే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మనల్ని నిజంగానే ఎవరో ఊరికి వేలాడదీశారు కదా, అయినా కొంచెం కూడా సానుభూతి లేకుండా తిరిగి వార్నింగ్లు ఇచ్చి వెళ్తున్నారంటే సిచ్యుయేషన్ అలా ఉంది వాలి. వీళ్లే కాదు, జరిగింది ఎవరికి చెప్పినా నమ్మరు. మనం నాటకం ఆడుతున్నామనే అంటారు. సాంబ్రాణ్ అంటే దేవాన్షు విని మార్చి మన గదిలో పెట్టాడు అనుకోవచ్చు, కానీ మనల్ని మనకు తెలియకుండానే ఊరికి వేలాడదీయడం అంటే ఇది మనుషులకి సాధ్యమయ్యే పని కాదు. ఏదో అదృశ్య శక్తి వాళ్ళ వెనకాలుంది ఊర్మిళ. అదే మన ప్రయత్నాలకు అడ్డుపడుతోంది. మనకి ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తోంది. అదేంటో తెలుసుకోకపోతే మనం ప్రాణాలతో ఉండం. అదృష్ట శక్తి, ఏ అదృష్ట శక్తి అడ్డుపడుతుందో అది చూద్దాం. చూద్దాం. అంటే ఇప్పుడు ఏంటి మనవడా, 5 నెలల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ పూర్తి కాకపోతే 1000 కోట్ల విలువ చేసేమన్న ట్రస్టు ప్రభుత్వ పరమైపోతుందా? నీకు తెలియందే ఉందిందు. మన పూర్వీకులు రాసిన వీలునామా ప్రకారం వరుసగా 18 సంవత్సరాలు ట్రస్ట్లో ఏ కార్యకలాపాలు జరగకపోతే ట్రస్ట్ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమైపోతాయి. అయితే ఇప్పుడు మొదలు పెడదాం దేవాంష్. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ మన నాన్న ఆశ ఆశయం. దీన్ని ఎలాగైనా పూర్తి చేసి తీరాల్సిందే. ఊర్మిళ, వెళ్ళ పనైందా? అంతా అర్థమైందత్తయ్య. ఇక మొత్తం మనకు అనుకూలంగానే ఉంటుంది. పదండి. అవును మనవడా, 5 నెలలు కాదు 4 నెలల్లోనే పూర్తి కావాలి. అక్షయ పాత్ర అంటే మనం కట్టే బిల్డింగ్ కాదిందు. రాజకుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరి ఆమోదంతో రాజ్యాధిపతిగా ఉండే వ్యక్తి బాధ్యతగా దాన్ని యుతంగా నడపడం. అప్పుడంటే నాన్న మాటకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడైతే అలా కాదు. కానీ అలా ఉండాలి కదా. కుటుంబానికి కీడు జరుగుతుంది అంటే ఎవరైనా వద్దంటారు గాని మంచి పనంటే ఎవరు అడ్డుపడతారు? మేము అడ్డుపడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షయ పాత్ర జరగనివ్వం. ఊర్మిళ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలుతాయి. కాళ్ళొచ్చాయి కదా అని, చెయ్యి చంప అందుతుంది కదా అని ప్రతిసారి పళ్ళు రాలగొడతానంటే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఊర్మిళ,
ఇప్పుడు అక్షయ పాత్ర పూర్తి కాకపోతే జరగబోయేదదే. దాన్నెందుకు వద్దంటున్నావు? వాళ్ళకి ప్రత్యేకమైన కారణాలేవీ ఉండక్కర్లేదు నానమ్మ. మనం అవునంటే వాళ్ళు కాదంటారు, అంతే. ఒప్పుకుంటే ఈ ఇంటి వాళ్ళు అవుతారు, లేదంటే ఈ ఇంటికి ఏమీ కాకుండా పోతారు. ఈ ఇంటిలకి భయపడుతున్నావా? ఎన్నాళ్ళు పెదనాన్న మీద భయంతోనో భక్తితోనో చేతులు ముడుచుకొని తలాడిస్తూ పడున్నాం. కానీ ఇప్పుడు హక్కుల విషయానికి వస్తే ఎలా ఎదురు నిలబడి పోరాడాలో మాకు బాగా తెలుసు. రేవాలి, అది మీ పెద్దనాన్న కలరా? దేనికోసమైనా ఆలోచిస్తాం గాని ఆయన కల నెరవేర్చడంలో మాత్రం కాదు. అందుకని మా బ్రతుకుల్ని కలగా మార్చేయకూడదు కదత్తయ్యా. ఇవన్నీ కాదక్కా. అసలేం కావాలి మీకు? ఏ గొడవలు లేకుండా అక్షయ పాత్ర పూర్తి కావటానికి, మీరు అంగీకరించటానికి ఏం కావాలి? ఏం కావాలో చెప్పండి, ఏదైనా సరే ఇస్తాం. ఏం కావాలి అని అడిగినంత ఈజీ కాదు అడిగింది ఇవ్వడం. ఇస్తాం అంటున్నాం కదా. మావే గారి ఆశయం ముందు మాకు ఏది ఎక్కువ కాదు. ఏం బావా, ఇస్తాం కదా? ఏదైనా ఇస్తాం, అడగండి. దేవాంశ్, వాళ్ళ మెడలు వంచి ఈ అక్షయ పాత్ర ఎలా పూర్తి చేయాలో నాకు బాగా తెలుసు. వాళ్ళ గొంతెమ్మ కోరికల్ని మనం తీర్చాల్సిన అవసరమే లేదు. బావగారు ఆగండి. మావయ్య గారి మాట నెగ్గించడం కోసం మన వాళ్ళ దగ్గర తగ్గినా తప్పులేదు. ఏం కావాలో అడగక్క. అయితే రాజ్యాధికారం ఇస్తారా? నోర్మోయ్, చెప్పా కదా దేవాంశ్, ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరుతుందని అవసరం లేదు. మనం చెయ్యాల్సింది మనం చేద్దాం. ఎవరు అడ్డొస్తారో చూద్దాం. ఏంటి, మీకు రాజ్యాధికారం కావాలా? మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో ఆ పదవి ఎలా పెడతామనుకున్నాం? దేవాంశ్, ట్రస్ట్ ప్రభుత్వం పరమైనా పర్వాలేదు. ప్రభుత్వం అంటే ప్రజలే కదా. 1000 కోట్ల ఆస్తులు ప్రజలు అనుభవించని పర్వాలేదు. కానీ వీళ్ల చేతికి అధికారం అప్పగిస్తే దుర్వినియోగం చేస్తారు, సర్వనాశనం చేసేస్తారు. సరే అయితే ఇచ్చేయండి. మధ్యలో ఏ రాజకీయ నాయకుడో మొత్తం మింగేస్తే అప్పుడు తెలుస్తుంది. అధికారం మా దగ్గరుంటే కనీసం అక్షయ పాత్ర అయినా పూర్తవుతుంది. లేదంటే ఉన్నది ఉంచుకున్నది మొత్తం ఊడ్చుకుపోతుంది. ఊర్మిళ చెప్పింది నిజమే అత్తయ్య. దెబ్బలాడుకొని కోతి చేతిలో పెట్టినట్టు మనలో మనం కొట్టుకొని ఎవరి చేతిలోనూ పెట్టడం ఎందుకు? ఊర్మిళ చెప్పినట్టు చేయండి అత్తయ్య. చేస్తారులేమ్మా, ఇప్పుడు అంతకు మించి వేరే దారి లేదు. ఆయన లేకుండా పోయారు. ఇంట్లో ఎవరిష్టాలు వాళ్ళవైపోయాయి. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆయన కన్న కల ఏది నెరవేరే దారి కనిపించడం లేదు. అమ్మా, నాన్న కన్న కలలన్నీ అన్నీ నెరవేరుతాయమ్మా. ఈ కుటుంబం మొత్తం కలిసి ఉండాలి అన్నది నాన్న మొదటి కల. ఇప్పటి వరకు దాన్ని నా ఆశయం చేసుకున్నాను. కానీ ఇప్పుడు అది అవసరం. అక్షయ పాత్ర కోసం అందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావాల్సిన అవసరం. తీసుకొస్తా. ఈ నోటీస్లో గడువు తేదీ, నా బిడ్డ నేల మీద అడుగు పెట్టడానికి డాక్టర్ ఇచ్చిన తేదీ
రెండు ఒక్కటే. నా బిడ్డ కళ్ళు తెరిచేసరికి ఈ కుటుంబం మొత్తాన్ని ఒకటి చేస్తా. మనల్ని కాపాడుతుంది బాబా. అమ్మా, నీతో మాట్లాడాలి. నీకొక విషయం చెప్పాలమ్మా. పెద్ద ఆపద రాబోతుంది. తాతయ్య ఆత్మని బంధించబోతున్నారు. అమ్మా, బంధించబోతున్నారమ్మా, బంధించబోతున్నారమ్మా. చెప్పమ్మా, చెప్పు. ఏమైంది? చెప్పు. వైదేహి, ఏమైంది? బాబా, ఏమైంది? మావయ్యని బంధించబోతున్నారంట. వైదేహి, వైదేహి, రిలాక్స్, రిలాక్స్. నాకు అదే అనిపిస్తుంది వైదేహి. నాన్న నాకు దగ్గరగా ఉన్నారనిపిస్తుంది. మళ్ళీ ఎందుకో నాకు దూరంగా వెళ్ళిపోతున్నారనిపిస్తుంది. ఏది ఏమైనా నాన్న మన పాప, మనకి శ్రీరామ రక్ష. అది కాదు బాబా, మావయ్య గారిని బంధిస్తున్నారంట. వైదేహి, వైదేహి, నువ్వే ఇంత కంగారు పడుతున్నావంటే ఇంకా మన చిన్న పాప ఎంత భయపడుతుంది. అందుకే ఏం భయపడకు, మనకేం కాదు. మన పాప వచ్చే వరకు మన ఇంటిని బృందావనం చెయ్యాలి. ముఖ్యంగా ముగ్గురు మారాలి. మన బిడ్డపైన విషం కక్కడం ఆపాలి. కానీ ఎలా బావా? వాళ్ళు మనకి పెద్ద శత్రువుల్లో ఉన్నారు. అదే మార్చాలి వైదేహి. మన కోసం ఆలోచించడం మానేసి వాళ్ల కోసం వాళ్ళు ఆలోచించుకునేలా చెయ్యాలి. జీవితంలో పగ కన్నా ప్రేమ ముఖ్యమైంది అని తెలిసేలా చెయ్యాలి. అది జరిగిన నాడు మన బిడ్డకి ఏ ఆపద ఉండదు. నిజమే బావా. ఇన్నాళ్ళు బావగారు చక్రాల కుర్చీలో ఉన్నారని ఊర్మిళ అక్క దూరంగా ఉండేది. ఇప్పుడు బావగారు లక్షణంగా ఉన్నారు. ఆయన గురించి ఆలోచించేలా చేస్తే మన బిడ్డ గురించి ఆలోచించకుండా చేయగలం. అలాగే బాలిని స్వాహాత్తయ్యని మార్చడానికి మార్గం కనుక్కోవాలి. కనుక్కుందాం వైదేహి. మన బిడ్డ కళ్ళు తెరిచే సమయానికి అందరూ మారతారు, అందరూ ఒకటవుతారు. ఇప్పుడేం కాదు, నువ్వు ప్రశాంతంగా పడుకో. పడుకో వైదేహి, పడుకో. తలుపులు తీసే పెట్టాం. ఏ శక్తి వస్తుందో రాని చూసుకుందాం. అంటే ఆ ఆత్మ ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చిందా? ఇక్కడ అక్కడ అని కాదు, మీరు వెళ్ళే ప్రతి చోట ఉంటుంది. చూస్తారా? చూస్తారా?
చేతులు మాకు చావు తప్పదా? లేదు, తప్పించుకునే దారి ఉంది. ఆ కాళికామాత శక్తితో ఒక యంత్రాన్ని చేసి మీకిస్తాను. అది తీసుకెళ్ళి మీ ఇంట్లో భద్రంగా ఉంచండి. అప్పుడు ఆ ఆత్మ ఇంటి లోపలికి రాలేదు, మీకు ఏ హాని తలపెట్టలేదు. మహాదేవా, ఏం జరుగుంటుంది? ఎందుకు నా ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను? నా వారసత్వాన్ని కాపాడుకోవడానికి నా వాళ్ళకి రక్షగా ఉండేలా వరాన్ని ప్రసాదించావే, మరి లోపలికి వెళ్లకుండా ఈ నిర్బంధం ఏంటి? నేను లోపలికి వెళ్ళకపోతే ఆ నీచులు పన్నే పన్నాగం నాకెలా తెలుస్తుంది? నేనెలా కాపాడుకోగలను? ఆ ముగ్గురు మంత్రగతితో కలిసి ఏదో చేశారు. నన్ను బయటే బంధించి పసిబిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏది దారి? మహాదేవా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పటి వరకు మనల్ని నీడలా వెంటాడే ఆ ఆత్మ ఇప్పుడు గడప దాటి కూడా లోపలికి రాలేదు. ఇంతకీ వీళ్ళని కాపాడుతున్న ఆత్మ ఎవరై ఉంటారో? ఇంకెవరు? ఖచ్చితంగా పెదనాన్నే అయ్యుంటారు. రేయ్, మన చేతుల్లో చచ్చిపోయినందుకు మన మీద పగ, వారసత్వాన్ని కాపాడుకోవాలనే కోరిక రెండూ ఆత్మలా మారి మన వెంట పడేలా చేస్తున్నాయి. అది ఎవరి ఆత్మ అయినా కానీ, ఇంకే శక్తి అయినా కానీ, ఈ యంత్రాన్ని కలశంలో ఉంచి ఎవ్వరూ కదపకుండా చూసుకుంటే చాలు. లోపలికి అడుగు కూడా పెట్టలేదు. రేయ్ రే వాలి, వద్దురా. వాలి, స్వాహ, నిన్ను ఏం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా, వాళ్ళ ఆపు వైదేహి. ఆ యంత్రాన్ని కలశంలో పెట్టకుండా ఆపు. అది ఇంట్లో నుంచి బయటికి వేసేయి, బయటికి వేసేయమ్మా. అమ్మా, అది ఇంట్లో నుంచి బయటికి వెళ్తే గాని నేను లోపలికి రాలేనమ్మా. నీ బిడ్డను కాపాడలేనమ్మా. మాట్లాడండి. వేళ కాని వేళలో ముగ్గురు కలిసి ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను మిమ్మల్ని అడిగాను. మేము నిన్ను అడుగుతున్నాం. ఈ వేళప్పుడు ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావో మేము అందుకే వచ్చాం. గదిలో నీళ్ళైపోతే తీసుకువెళ్దామని వచ్చాను. మీలా కుట్రలు కుతంత్రాలు చేయటానికి కాదు. ఏ, ఏం మాట్లాడుతున్నావు? కుట్రలేంటి? మీరు ముగ్గురు కలిశారంటేనే నా బిడ్డకి ఆపద కలిగించడానికి ఏదో పథకం వేయబోతున్నారని అర్థం. చెప్పండి, మళ్ళీ ఏం చేయబోతున్నారు? రా, వచ్చావుగా, చూసుకో. నీ అనుమానం కూడా తీరిపోతుంది. వైదేహి, ఆ కలశం ఉన్నది నేనే. తీయమ్మా, తీయమ్మా, ఆ కలశం తీసేయమ్మా. అయినా కుట్రలు కుతంత్రాలు చేస్తోంది మేం కాదు, నీ కడుపులో పెరుగుతోంది నీ బిడ్డే పెద్ద కుతంత్రం. అక్క, ఏంటి? ఆపండి. ఏం జరిగినా అది మీరు చేస్తున్నది. ఆ దేవుడే మీరు చేస్తున్నది మీకు తిప్పికొట్టేలా చేస్తున్నాడు.
ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా? ఏం చెయ్యాలి? దాన్ని నా బిడ్డ మీద మోపొద్దు. మీ చావు మీరు చావండి. అన్నింటినీ ఆ దేవుడే చూసుకుంటాడు. వైదేహి! అమ్మా వైదేహి! అమ్మా వైదేహి! వైదేహి!